వీరాంజలి గారు స్వామి వారి ఆలయానికి 200 రూపాయలు ఇచ్చారండి. వారిని ఆంజనేయ స్వామి ఎదురు కాపాడాలని కోరుతున్నాను. పోలీసు వారి హెచ్చరిక ఈ విలువైనటువంటి సామాన్లు, సెల్ ఫోన్లు, బ్యాగులు మొదలైన జాగ్రత్తలు పెట్టుకోవాలి. జనవరి ఇప్పటికే ఒక 5,000. జై శ్రీరామ్, జై హనుమాన్. జై హనుమాన్. భక్తులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ప్రాతకాలం నుంచే స్వామివారికి తీర్థబింది నిత్యార్చన కైంకర్యముల అనంతరము విశేష గర్భాలయ దర్శనాలు, అదే రకంగా ఉచిత దర్శనాలు జరుగుతున్నాయి. భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా వివిధ రకాలైనటువంటి శాఖల సమన్వయంతో భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా స్వామివారిని విశేషంగా దర్శించుకుంటున్నారు. స్వామివారికి దగ్గర హనుమత్ జయంతిని పురస్కరించి ఈ రోజున సామూహిక హనుమత్ హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులు పాల్గొన్నారు. అదే రకంగా స్వామివారి అన్నప్రసాదనశాలలో 10:30 గంటల దగ్గర నుంచి కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు 7 రోజులుగా జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ జరిగేటటువంటి వైఖాన సాగమ శాస్త్రబద్ధంగా జరిగే ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. కాబట్టి స్వామిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. జై హనుమాన్.